మన తెలంగాణ రాష్ట్ర ట్రబుల్ షూటర్ అయినటువంటి తన్నీరు హరీష్ రావు గారి జన్మదిన సందర్భంగా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సోదరమణులకు, పెద్దలకు, సీనియర్ నాయకులందరికీ ప్రత్యేకమైనటువంటి ఉద్యమాభివందనాలు. మరియు హరీష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి మన కేసీఆర్ గారి వెన్నంటి ఉండి ఒక ఉద్యమ కెరటంలా ఎగసి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఉద్యమకారులను తయారు చేసినటువంటి వ్యక్తి తన్నీరు హరీష్ రావు గారు. మరియు భారత రాష్ట్ర సమితి పార్టీ బలోపేతం చేయడంతో పాటు 2 సార్లు అధికారంలో రావడానికి కీలక పాత్ర కేటీఆర్ గారి తర్వాత పోషించినటువంటి మహానుభావులు. మరి ముఖ్యంగా సిద్దిపేట జిల్లా సమగ్రాభివృద్ధికి వారు ఎనలేని కృషి చేయడం అనేటువంటి జరిగింది. తన్నీరు హరీష్ రావు గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి పురాతనమైనటువంటి రోడ్లను కూడా మంచి అభివృద్ధి పదంలో తీసుకుపోవడం జరిగింది. ప్రభుత్వ వైద్యశాల నిర్మాణం కానీ, తర్వాత మిగతా రోడ్ల నిర్మాణం కానీ అనేకమైనటువంటి అభివృద్ధి పనులు వారి హయాంలో జరిగినటువంటివే. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల లోపల అప్పటి అభివృద్ధి కనిపిస్తాం తప్ప కొత్తగా జరిగినటువంటి అభివృద్ధి ఎక్కడ లేదు. పాత వాటికి ప్రారంభోత్సవాలు తప్ప కొత్తగా నిర్మాణంలోకి వచ్చినటువంటివి ఏవీ లేవు. మరి గౌరెల్లి ప్రాజెక్టు నిర్మాణం కానీ, కాలువల నిర్మాణం కానీ వాటి ఊసే లేదు. అదేవిధంగా 2వ తారీఖు నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపడతామని ప్రభుత్వం చెప్పింది. మరి ఇప్పటి వరకు దరఖాస్తులు కూడా తీసుకోలేదు. ఎన్నికల హామీలో పెన్షన్లను డబల్ చేస్తామన్నారు. సరే, డబల్ చేసుడు సంగతి పక్క పెట్టు. చాలా మంది భర్త చచ్చిపోయినటువంటి స్త్రీలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. వాళ్లకు పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి ఇందిరమ్మ ఇండ్లు మొదటి ఫేజ్ ఇచ్చిండ్రు, అవి ఇంకా చాలా వరకు కొన్ని అసంపూర్తిగానే ఉన్నాయి. మరి 2వ ఫేజ్ కూడా నిన్న 2వ తారీఖు నాడు అనౌన్స్ చేస్తామని చెప్పారు. వాటికి దరఖాస్తు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. మరి 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వాళ్ళు గ్రామ సభలు నిర్వహించి అందులో కేవలం శానిటేషన్ మీద దృష్టి పెట్టిన తప్ప మిగతా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు గ్రామ సభలు స్టార్ట్ చేస్తా ఉన్నారు. వార్డు వైజ్ గ్రామ సభలు నిర్వహణ చేసి వాళ్ళు ఏం చెప్పినరో పాతవి చెప్పుకోవడం తప్ప కొత్త పథకాలకు రూపకల్పన చేసినటువంటి సందర్భం లేదు. మరి వాళ్ళ హామీలు నెరవేర్చకపోయినా పర్లేదు, కానీ పేద ప్రజలకు కనీస అవసరాలు, ఇల్లు, పెన్షను, కనీస అవసరాలు తీర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆయురారోగ్యాలతోటి, ఇష్టాైశ్వర్యాలతోటి ఉండి రానున్నటువంటి ప్రభుత్వం లోపల కీలక పాత్ర పోషించి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తూ ఈ అవకాశం. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి జన్మదిన శుభ సందర్భంగా విచ్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో తన్నీరు హరీష్ రావు గారు ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. మరి వారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన నియోజకవర్గానికి దాదాపు హుస్నాబాద్ కానివ్వండి, కోహెడా కానివ్వండి, అక్కనపేట మండలం కానివ్వండి, దాదాపు వారి నియోజకవర్గం తర్వాత ఎన్నైతే నిధులు కేటాయించాలో అన్ని నిధులు కేటాయించడం జరిగింది. మరి వారికి మా నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ చూపినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అలా గౌరెల్లి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అందులో కూడా వారి పాత్ర చాలా అమోఘమైంది. మరి ఈసారి కనుక మన ప్రభుత్వం వచ్చేది ఉంటే ఆ ప్రాజెక్టు కూడా పూర్తి అయ్యేది ఉండే. మన దురదృష్టకరం. మరి ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు వచ్చారు, ఇప్పటి వరకు కూడా కట్టడు మట్టి కూడా తీయలే. మరి వారికి ఇప్పటికైనా కూడా మేము విన్నవించుకుంటున్నాం, దయచేసి మంత్రివర్యులు మరి చిరకాల కోరిక నియోజకవర్గానికి మరి గౌరెల్లి ప్రాజెక్టు మరి కేవలం 5% పనులున్నాయి. మరి మీరు కాలువల కొరకు కూడా 400 కోట్లు నిధులు వెచ్చించడం జరిగిందని కూడా చెప్పి దాదాపుగా ప్రోగ్రాంలు కూడా చేసుకున్నారు. ఇప్పటి వరకు పని స్టార్ట్ చేయలే. దయచేసి మంత్రివర్యులకు ఒకటే మేము కోరుకుంటున్నాం, మరి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌరెల్లి ప్రాజెక్టు పూర్తి చేయాలని మేము విన్నవించుకుంటున్నాం. మరి
హరీష్ రావు గారు మరి ప్రత్యేక శ్రద్ధ చూపి చాలా నిధులు వెచ్చించి మరి అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. వారు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు